హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ 50 ఇయర్స్ పెన్షన్ స్కీమ్ టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి ప్రభుత్వం పథకాలలో భాగంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అయితే ఈ డిక్లరేషన్లో భాగంగా బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ 50 సంవత్సరాలకే పెన్షన్ పథకానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అర్హులు ఎవరు మరియు మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ను ప్రకటించారు. ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఈ డిక్లరేషన్లో భాగంగా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్న 3,000 నుండి 4,000కి పెంచుతామని, అలాగే బీసీలకు 50 సంవత్సరాలకే అర్హులైన ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్ అందజేస్తామని వెల్లడించడం జరిగింది. బీసీ డిక్లరేషన్ అనేది 10 సూత్రాలతో కలిపి ప్రకటించారు. బీసీ సప్లాన్ ద్వారా వచ్చే 5 సంవత్సరాలలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. సంవత్సరానికి 30,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలలో 1,50,000 కోట్లు చేస్తామని వెల్లడించారు. అయితే ఈ బీసీ రక్షణ చట్టం కింద ఎస్టీఎస్ విలువ ఉన్నట్టుగానే బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పెన్షన్లకు కావలసిన అర్హతలు తెలుసుకుందాం. పెన్షన్దారునికి ఖచ్చితంగా 50 సంవత్సరాలు నిండి ఉండాలి. 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్ రాకూడదు. తమ కుటుంబంలో 4 చక్రాల వాహనం ఉండకూడదు. మున్సిపాలిటీ పరిధిలో 1000 చదరపు అడుగుల కన్నా విస్తీర్ణం ఎక్కువ ఉండాలి. తమ కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండరాదు. తమకు 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాని భూమి ఉండరాదు. అలాగే మెట్ట 7 ఎకరాల లోపు ఉండాలి. మొత్తం భూమి కలిపి 10 ఎకరాల లోపు అయితే మనకు ఉండాలి. అయితే ఇంక మనం చూస్తే ఈ 50 సంవత్సరాల పెన్షన్ స్కీమ్కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే మనకు కంపల్సరీ ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొత్త ఇన్ఫర్మేషన్ను మీ ముందుకైతే తీసుకొస్తాను.